హాయ్ అండి, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ప్రమాదం అనేది ఏ ప్రక్క నుంచి ఎటువైపు నుంచి ఎలా పొంచి వస్తుంది ఎవ్వడికి తెలియదు. అంటే క్షణం రెప్పపాటులోటి ప్రమాదం జరిగిందంటే లైఫే వేస్ట్ అయిపోతుంది. అంటే మనం తీసుకున్న అజాగ్రత్తల లేకపోతే మన విధి వైపరీత్యం అనేది ఎవరికి తెలియదు, కానీ రెప్పపాట్లు జరిగే ప్రమాదం మన జీవితమే శూన్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలంటే అంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మన ఆటోలు, మ్యాక్స్, కార్లు ఇవన్నీ ఏంటంటే పాసెంజర్లు ఎక్కించుకుంటాం కదా. పాసెంజర్లు ఎక్కించుకుంటే దాని మీద చాలామంది డ్రైవర్లు అనేది వాళ్ళ లైఫ్ అనేది మెయింటైన్ చేసుకుంటుంటారు. కానీ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఆటోలోనైనా, మ్యాక్స్లోటైనా, కార్లోటైనా పాసెంజర్లు కూర్చుంటే వాళ్ళ జీవితాలు కూడా ఈ డ్రైవర్ మీద ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే డ్రైవరు వాళ్ళని గమ్యస్థానానికి తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని వైపులు కూడా ఆలోచించుకొని గమ్యస్థానానికి తీసుకెళ్తే ఆ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది, మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే ఆటోలోనైనా, మ్యాక్స్లోటైనా, కార్లోటైనా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి అంటే పాటలు పెట్టి వెనుక నుంచి ఏ వెహికల్ వస్తుందని కూడా గమనించిన పరిస్థితిలో డ్రైవర్లు ఉంటారు. ఇంకా కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రింక్ చేసి కూడా డ్రైవింగ్ చేయడం మొదలు పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసిన తప్పుకి అంటే ఆ వెహికల్లో ఎక్కిన పాసెంజర్ల లైఫ్ అనేది వేస్ట్ అంటే లైఫ్ అనేది పోతుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన చిన్న అజాగ్రత్త వల్ల వెనుక నుంచి ఏమైనా డ్యాష్ వచ్చినా, లేకపోతే ముందు నుంచి డ్యాష్ వచ్చినా, ఏమైనా ఆటోలో పల్టీలైనా, లేకపోతే మ్యాక్సీ పల్టీ అయినా, లేకపోతే ఏదైనా ఒక అనార్థం జరిగితే ఆ పాసెంజర్ల తాలూకా లైఫ్ అనేది చాలా దారుణమైపోద్ది అనమాట. అందుకోసం ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఆయన ఏం చేశారంటే మ్యాక్సీ డ్రైవరు అంటే నడి రోడ్డు మీద వెహికల్ అనేది ఆపిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ అనేది కంపల్సరీ డ్యాష్ ఇస్తుంది కదా. మరి డ్యాష్ ఇచ్చేటప్పుడు ఆ డ్యాష్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఆ వెహికల్, ఆ మ్యాక్సీ అనేది ఆ వెనుక నుంచి వచ్చిన లారీ డ్యాష్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాక్సీ అనేది టర్న్ అయిన తర్వాత పాపం ఆ బైక్ ఆయన కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ ఆయన కూడా ఆయన కూడా ఆ యాక్సిడెంట్ గురయ్యాడు. అంటే चौकी खोल करते थे, चौकी भी आ जाओ। మనం చేసిన ఒక చిన్న పొరపాటు వలన ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనేది మీరు ఆలోచించండి. మీరు ఏమనుకుంటున్నారంటే డ్రైవర్లు అంటే నేను డ్రైవర్ని కించపరిచే మాకైతే ఆటం లేదు. డ్రైవర్ ఏమనుకుంటున్నారంటే నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు, నాకు అన్నీ తెలుసు, రోడ్ రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ప్రమాదం అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి పొంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అంటే మనం చేసిన తప్పుకి మన మ్యాక్సీలోటో, ఆటోలోటో, కార్లో ఎక్కే ప్రయాణికులు ఎంత అంటే వాళ్ళ లైఫ్లు కూడా వేస్ట్ అయిపోద్ది. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అంటే రోడ్డు ఎక్కిన తర్వాత మనం ఏంటంటే అన్ని విధాలుగా అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. చూడండి, అంటే తను మ్యాక్సీ డ్రైవర్ ఎంత తప్పు చేశాడు. మీరు సైడ్ చేసి ఒకవేళ వెహికల్ అయిపోతే ఆ ప్రమాదం అనేది జరుగుండేది కాదు కదా. లేకపోతే అంటే మీరు చేసిన ఒకటి పొరపాటు ఏంటంటే మీరు పాటలు పెడతారు కదా. అంటే చాలా దారుణంగా పాటలు అనేవి పెడితే మంచిది. అంటే పోనీ అక్కడున్న ప్రయాణికులకి కొద్దిగా ఆనందాన్ని పంచాలనే ఆలోచనతో మీరు సాంగ్స్ అని పెడుతున్నారు. కానీ సాంగ్స్ విపరీతమైన సౌండ్ పెట్టడం వల్ల ఏంటంటే అవతల నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది మీకు అర్థం అవడం లేదు. ఇప్పుడు మీరు నడి రోడ్డు మీద ఆపిన తర్వాత వెనక నుంచి వచ్చిన లారీ అనేది డ్యాష్ అనేది ఇస్తుంది కదా. ఈ డ్యాష్ ఇచ్చిన వల్ల అంటే అదృష్టం కొద్ది మ్యాక్సీలో ఉన్నవారికి ఏం అవ్వలేదు. కానీ ఆ బైక్ మీద వచ్చిన అబ్బాయి పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. అంటే మీరు చేసిన ఇలాంటి తప్పులు రోడ్డు మీద ఎక్కువ జరుగుతున్నాయి, ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. దయచేసి ఈ తప్పులన్నీ చేయకుండా డ్రైవింగ్ అనేది కొద్దిగా ఆలోచించి నడిపితే వాళ్ళ ప్రాణాలు కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు కూడా హ్యాపీగా ఇంటికి చేరుకుంటారు. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.